మార్చి 2016 దేశంలో ఉన్న అన్ని బ్యాంకులు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఒక వ్యక్తిని ఇండియా దాటకుండా ఆపటానికి దేశం మొత్తం ప్రయత్నిస్తుంది. కానీ అదే సమయంలో ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జెట్ ఎయిర్లైన్స్ లండన్కి వెళ్ళడానికి రెడీగా ఉంది. అందులో ఫస్ట్ క్లాస్ సీట్లో కూర్చొని ఉన్నాడు కింగ్ఫిషర్ అధినేత విజయ్ మాల్యా. అతనితో పాటు 7 భారీ లగేజీ బ్యాగులు కూడా ఉన్నాయి. దేశం మొత్తం వెతుకుతున్న ఒక క్రిమినల్ ఇంత ఈజీగా దేశం దాటి ఎలా వెళ్ళిపోయాడు? లుకౌట్ కరికులమ్స్ ఉన్నా కానీ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ అతన్ని ఎందుకని అరెస్ట్ చేయలేదు? పైగా సెల్యూట్ చేసి మరీ ఫ్లైట్ ఎక్కించారు. విజయ్ మాల్యా దేశం వదిలి పారిపోతాడు అన్న విషయం సిబిఐకి ముందే తెలిసినా ఆపలేకపోయిందా? ఈ వీడియోలో విజయ్ మాల్యా దేశం వదిలి వెళ్ళిపోవటానికి సరిగ్గా ఒక రోజు ముందు అసలు ఏం జరిగింది ఈ వీడియోలో క్లియర్ గా బ్రేక్ డౌన్ చేస్తూ తెలుసుకుందాం. అది మార్చి 2016 ఉదయం 11 గంటలు ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ లో రాజ్యసభ సెక్షన్ జరుగుతున్నాయి. 2016లో విజయ్ మాల్యా రాజ్యసభ ఎంపీ, అందువల్ల ఎప్పటిలాగానే సూట్ వేసుకుని పార్లమెంట్ కు బయలుదేరారు. రాజ్యసభలో సెక్షన్ లో పాల్గొన్నారు. తోటి ఎంపీలతో కూడా మాట్లాడారు. అప్పటికే విజయ్ మాల్యాపై బ్యాంకుల ప్రెషర్ విపరీతంగా ఉంది. అయినా సరే అతని ముఖంలో ఎలాంటి భయం లేదు. ఎందుకంటే తాను ఒక పవర్ఫుల్ పొజిషన్ లో ఉన్నాను అనే ధీమా. సరిగ్గా పార్లమెంట్ లంచ్ బ్రేక్ లో ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఆ కాల్ చేసింది లండన్ లోని ఆయన లీగల్ టీం నుంచో లేదా ఇండియాలోనే ప్రభుత్వ వ్యవస్థలో ఉంటున్న ఒక హై ప్రొఫైల్ వ్యక్తి నుంచో మాత్రమే అయి ఉండాలి. ఆ కాల్లో అవతల వ్యక్తి చెప్పిన మాట ఒక్కటే, మాల్యా రేపు ఉదయం అంటే మార్చ్ 3న ఎస్బీఐతో కలిసి 17 బ్యాంకులు అలానే సిబిఐ నిన్ను అరెస్ట్ చేయడానికి, దేశం దాటనివ్వకుండా ఉంచడానికి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తున్నాయి. రేపు ఉదయం నువ్వు ఇండియాలో ఉంటే జైలుకు వెళ్ళటం ఖాయం. ఈ మాట విన్న తర్వాత అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న మనిషిలో ఎక్కడ లేని హడావుడి మొదలైంది. పార్లమెంట్లో ఎవరికీ చెప్పకుండా ఉన్న పలంగా ఢిల్లీలోని ఆయన ఇంటికి బయలుదేరారు. సాయంత్రం 4 గంటలకి ఢిల్లీలోని మాల్యా ఇంట్లో ఒక హడావుడి. సాధారణంగా ఎవరైనా ఒక బిజినెస్ మీటింగ్ కోసం ఫారెన్కి వెళ్తే 1 లేదా 2 బ్యాగులు తీసుకుని వెళ్తారు. కానీ విజయ్ మాల్యా 2 గంటల్లో లగ్జరీ వస్తువులు, సీక్రెట్ ఫైల్స్ ఉన్న 7 భారీ లగేజీ బ్యాగులని ప్యాక్ చేశారు. సరిగ్గా సాయంత్రం 6 గంటలకి ఆ 7 బ్యాగులతో పాటు ఒక మహిళా స్నేహితురాలిని వెంట పెట్టుకుని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి బయలుదేరారు. ఢిల్లీలోని ట్రాఫిక్ అంతటిని దాటుకొని సరిగ్గా రాత్రి 8 గంటలకు ఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని విఐపి గేటు ముందు కారు ఆగింది. సరిగ్గా 9 గంటల 15 నిమిషాలకు విజయ్ మాల్యా తన పాస్పోర్ట్ని తీసుకొని ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గరికి వచ్చారు. ఇక్కడే మనందరం ఒక చిన్న విషయం తెలుసుకోవాలి. 2015 నవంబర్లోనే సిబిఐ విజయ్ మాల్యాపై లుకౌట్ కరికులంని రిలీజ్ చేసింది. ఈ కరికులం రూల్ ఏంటంటే విజయ్ మాల్యా దేశంలోని ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, దేశం దాటి వెళ్లాలని ప్రయత్నిస్తే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ అతన్ని అక్కడికక్కడే అరెస్ట్ చేసి పోలీసులకి అందించాలి. లుకౌట్ కరికులం యొక్క ఒరిజినల్ రూల్ ఇదే. కానీ ఇక్కడే సిబిఐ ఒక విచిత్రమైన పని చేసింది. ఈ కరికులంను రిలీజ్ చేసిన 1 నెల తరువాత సిబిఐ ఆ లుకౌట్ కరికులంలో అరెస్ట్ అని కాకుండా జస్ట్ ఇన్ఫార్మ్ అని చేంజ్ చేసింది. సరిగ్గా రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ఇమిగ్రేషన్ అధికారులు విజయ్ మాల్యా పాస్పోర్ట్ నెంబర్ని కంప్యూటర్లో టైప్ చేయగానే సిబిఐ అలర్ట్ బ్లింక్ అయింది. కానీ అందులో అరెస్ట్ అని కాకుండా ఇన్ఫార్మ్ అని ఉంది. అందువల్ల ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ అతనిని అరెస్ట్ చేసే అధికారం కోల్పోయారు. అందులోనూ ఆయన విఐపి, రాజ్యసభ ఎంపీ. దానివల్ల అతనికి రాజమర్యాదలు చేసి ఫ్లైట్ ఎక్కించారు. సిస్టమ్ రూల్ ప్రకారం విజయ్ మాల్యా దేశం వదిలి వెళ్ళిపోతాడు అన్న సంగతి నైట్ 10 కల్లా తెలుసు. అయినా కానీ ఏ ఒక్క అధికారి కూడా విజయ్ మాల్యాను ఆపటానికి ఎందుకని ప్రయత్నించలేదు? రాత్రి 11 గంటలకి జెట్ ఎయిర్లైన్స్ రన్వేపై దూసుకుని వెళ్లి ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ లోనికి వెంటర్ అయిపోయింది. విజయ్ మాల్యా దేశం దాటి లండన్ వెళ్ళిపోయాడు. అసలైన డ్రామా మరుసటి రోజు ఉదయం అంటే మార్చ్ 3న ఇండియాలో మొదలైంది. బ్యాంకుల తరపున వాదించే లాయర్లు అలానే సిబిఐ కోర్టు ఫైల్స్ ని పట్టుకుని సుప్రీంకోర్టు మెట్లెక్కారు. అక్కడ జడ్జి గారి ముందు నించొని, అయ్యా విజయ్ మాల్యా దేశం వదిలి వెళ్లిపోయే అవకాశం ఉంది, ఆయన పాస్పోర్ట్ ని సీజ్ చేసి అరెస్ట్ వారెంట్ ఇవ్వమని పిటిషన్ వేశారు. జడ్జి గారు ఇమిగ్రేషన్ రిపోర్ట్ అన్నింటినీ చెక్ చేసి విజయ్ మాల్యా 7 భారీ సూట్ కేసులతో నిన్న రాత్రే దేశం వదిలి పారిపోయాడు అనే నిజాన్ని జడ్జి దేశం మొత్తానికి చెప్పారు. అంతే, ఇంకా దేశం మొత్తం షాక్ అయింది.
9,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన ఒక వ్యక్తి దేశం వదిలి పారిపోతూ ఉంటే సెల్యూట్ చేసి మరీ అతనికి దగ్గరుండి ఫ్లైట్ ఎక్కించారు. అదే ఒక కామన్ మ్యాన్ జస్ట్ బ్యాంకుల దగ్గర నుంచి ఒక 5 లక్షల లోన్ తీసుకొని జస్ట్ 2 నెలలు ఈఎంఐ కట్టకపోతే మాత్రం ఎక్కడ లేని రూల్స్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి. 9,000 కోట్ల రూపాయలు తీసుకున్న వాడికి ఎక్కువ రూల్స్ ఉండాలా, లేదా 5 లక్షల లోన్ తీసుకున్న వాడికి ఎక్కువగా రూల్స్ ఉండాలా? ఇక్కడ తప్పు ఎవరిది? ఒక బిజినెస్ మ్యాన్ నమ్మి అప్పించిన బ్యాంకుదా, చేసిన అప్పుని కట్టలేక దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యాదా, లేదా విజయ్ మాల్యా దేశం వదిలి పారిపోతాడు అన్న సంగతి తెలిసినా కానీ అరెస్ట్ చేయలేకపోయిన సిస్టమ్దా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.